జీవీఎంసీ 63 వార్డులో ఏపీ ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాల్లోకెళ్తే ముఖ్య అతిథులుగా పట్టణ ఫైనాన్స్ విభాగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ నియోజకవర్గ సమన్వయకర్త అంగప్రశాంతి కార్పొరేటర్ గల్లా చిన్నకూటమి ఆలియన్స్ నిస్నేహ భావాన్ని పాటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళుతున్న జన సైనికురాలు దాడి లలిత నాగరాజును అభినందించిన కార్పొరేటర్ సామాజిక సేవలో భాగంగా పేద మహిళలకు చీరలు అంగన్వాడీలో పిల్లలు ఆడుకునేందుకు క్రీడ సామాగ్రి పంపిణీ చేశారు. వార్డు కార్పొరేటర్ అయినటువంటి గల్లా చిన్న గారి చేతుల మీదుగా ఒక చిన్న కానుకని డిస్ట్రిబ్యూట్ చేయించుకోవాల్సింది కోరుతాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన జరిపోతు నరసింహరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు, అలాగే 63వ వార్డు ప్రజలకు అందరికీ కూడా మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు భారీ ఎత్తున ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే జరుగుతున్నది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇంత హ్యాపీగా ఉండగలుగుతుంది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి ఎంత అయితే అయిందో అంతగా మించి పవన్ స్టార్ గారి ఆశీస్సులతో జరిగింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ఈ పరిపాలనకి 63వ వార్డు కార్పొరేటర్గా జనసేన పార్టీ వారికి ఏదైతే ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని ఏం తీసుకొచ్చినా కూడా మేము కూటమి ప్రభుత్వం నుండి ఏదైనా హెల్ప్ చేయడానికి మేము డెఫినెట్గా ముందుంటామని మనం చేస్తున్నాము. అలాగే మరి ఈరోజు లలిత గారు కానీ, నాగరాజు కానీ, వరా కానీ, అలాగే బుజ్జి వీళ్ళందరూ కూడా మరి జనసేన పార్టీ నుంచి ఏవైతే దుర్గా వీళ్ళందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారి ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నించుతున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, వారు ఏ కార్యక్రమం అయినా తీసుకొచ్చినా జనసేన పార్టీ నుంచి వీళ్ళు తీసుకొస్తే నేను ఏ కార్యక్రమం అయినా చేస్తానని మనం చేస్తున్నాను. మీరు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ కొన్ని మీరు ఒకటి గమనించాలి, మనం పెద్దగా కటౌట్లు పెట్టి పెద్దగా సౌండ్లు పెడితే కాదు, మనం జనంలోకి వెళ్ళి జనానికి పనిచేసే విధంగా పనిచేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ లలిత గారు, నాగరాజు గారు, వరా, బుజ్జి అందరూ కూడా. సో దయచేసి మీరందరూ కూడా వాళ్ళని ఫాలో అవుతారని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ విధంగా సక్సెస్ఫుల్ గా చేసిన వీళ్ళందరినీ కూడా అభినందనగా తెలియజేస్తున్నాను.